వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. మన దేశంలో ఏఐ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 92% మంది నిపుణులు తమ కార్యాలయాల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు తాజాగా మైక్రోసాఫ్ట్ లింక్డ్ఇన్ 2024 వర్క్ ట్రెండ్ ఇండెక్స్ నివేదికలు వెల్లడించింది. ఇక ఏఐ వినియోగం వల్ల సమయం ఆదా అవుతోందని, సరికొత్త సేవలు ఆవిష్కరించే అవకాశం కలుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఏఐ సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు సులువుగా లభిస్తున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుగడ సాగించాలి అంటే ఏ వ్యాపార సంస్థకైనా ఏఐ వినియోగం తప్పనిసరి అని, తాము పనిచేసే కంపెనీలు ఏఐని విస్తృత స్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉంది అని 91% మంది స్పష్టం చేశారు. తాము పనిచేస్తున్న సంస్థలకు ఏఐ ప్రణాళిక, దూరదృష్టి లేదు అని 54% ఉద్యోగులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. మరోపక్క ఉద్యోగుల్లో 72% మంది తమ సొంత ఏఐ టూల్స్ ను తాము పనిచేసే చోట వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే మన దేశంలో కృత్రిమ మేధపై వ్యయాలు 2027 నాటికి 3 పెరిగి $5 బిలియన్ చేరొచ్చని ఇంటెల్ ఐడిసి నివేదిక వెల్లడించింది. 2023లో దేశీయ సంస్థలు సుమారు 14,000 కోట్లను ఏఐపై వెచ్చించాయని నివేదిక పేర్కొంది. 2023-27 మధ్య భారత్లో ఏఐ వ్యయాలు 31.5% వార్షిక సమ్మిళిత వృద్ధి రేటుతో $5 బిలియన్ చేరుతాయని ఐడిసి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శరత్ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ఇక 2023లో ప్రధానంగా $209 మిలియన్ వ్యయం మౌలిక సదుపాయాలు, సంబంధిత సాఫ్ట్వేర్ కోసం వెచ్చించినట్లు అంచనా వేశారు. ఇక ఇప్పటికే 20% డేటా ఇక్కడ ఉత్పత్తి అవుతోందని ఇంటెల్ ఇండియా రీజియన్ వైస్ ప్రెసిడెంట్ ఎండి సంతోష్ విశ్వనాథన్ వెల్లడించారు.